న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. మూసి ప్రక్షాళన పేరుతో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు. పేదల ఇళ్లను మాత్రం కూల్చేస్తున్నారని మండిపడ్డారు. మూసి ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ హయాంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందుకు 16,000 కోట్లతో ప్రణాళిక కూడా వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మాత్రం 1,50,000 కోట్లు అవసరం అవుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలబడతారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నాగోల్ పరివాహక ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నాకు అధికారం ఇవ్వండి, నేను రాష్ట్రంలో ఇళ్లన్నీ కూలగొడతా అంటే ఎవరైనా ఓటేస్తురా? ఇలా నువ్వు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది? నన్ను అంత మంచిగా చేస్తా, కేసీఆర్ చేసిన దానికంటే కుడి చేయి చేస్తా అని చెప్పినావు. పేదలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అన్నావు. మరి ఇలా చేస్తున్నది ఏంది? హైదరాబాద్ లో 1,50,000 ఇళ్లకు ఇవాళ మూసి చుట్టూ భయంగా బతుకుతా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం, ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు కూలగొడతారో అన్నట్టుగా వాళ్ళు భయంతో బిక్కుమని ఇలా చూస్తా ఉన్న పరిస్థితి. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరేమో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు. తెల్లారు లేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది తెలంగాణలో చెప్పండి. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 ఇండ్లు భూదాన్ పట్టాలున్నాయి వాళ్ళ చేతుల్లో. 10-12 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళను అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేసి 2-2.5 వేల మంది పోలీసులను పెట్టుకొని ఏదో శత్రుదేశం మీద దాడికి పోయినట్టు, శత్రుదేశం మీద యుద్ధానికి పోయినట్టు మీరు పోయి 1000 మంది ఇండ్లు కూల్చేస్తే దాన్ని ఏమనాలి రాహుల్ గాంధీ గారు? బుల్డోజర్ రాజ్యం కాదా? రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా? సమగ్ర ప్రణాళిక ఉందా? ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర.